హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన మహావతార్ నరసింహ సినిమా బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది. సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. మొత్తం దైవత్వంతో థియేటర్లు భక్తుల స్మరణతో కనిపిస్తున్నాయి. చెప్పులు విడిచిపెట్టి ఫోన్లు కూడా సైలెంట్ మోడ్లో పెట్టి సినిమాను చూస్తున్నారు అందరూ కూడా. ఈ మధ్యకాలంలో విడుదలైన ఏ సినిమా కూడా ఇంత మంచి రెస్పాన్స్ అయితే దక్కించుకోలేదు. ప్రారంభంలో పెద్దగా ప్రభావం చూపించకపోయినా మహావతార్ నరసింహ మంచి రివ్యూలు, బలంగా వ్యాపించిన మౌత్ టాక్తో రెండో రోజు నుంచి బాగా ప్రదర్శితమవుతోంది. భక్తులు జనాలుగా వస్తూ ఉన్నారు. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ లీడ్తో ముందుకు వెళ్తోంది. రెండో రోజున మహావతార్ నరసింహ టికెట్ సేల్స్ కూడా రెట్టింపు అయ్యాయి. ఇక హైదరాబాద్లో అయితే మహావతార్ నరసింహ షోలు 75% నుంచి 80% హౌస్ఫుల్గా నిలిచాయి. ఇది మామూలు విషయం కాదు. అలాగే మహావతార్ నరసింహ విజేతగా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు పిల్లలు కూడా థియేటర్లకు ఆకర్షిస్తూ అద్భుతమైన కలెక్షన్లు సాధిస్తోంది. ఓవర్సీస్ మార్కెట్లో కూడా అదరగొడుతోంది. నరసింహ తొలి రోజు 2.5 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. కేజీఎఫ్, కాంతారా, సలార్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మించారు. ఇక కొన్నిసార్లు చిన్న సినిమాలు అద్భుతాలు చేస్తూ ఉంటాయి. అలాగే మహావతార్ నరసింహ అనే యానిమేటెడ్ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోందనేది స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా యానిమేటెడ్ చిత్రాలు మన దగ్గర పెద్దగా ఆడిన దాఖలాలు ఉండవు. కానీ ఈ మూవీ మౌత్ టాక్తో కళ్ళు చెదిరే కలెక్షన్ సొంతం చేసుకుంది. ఆదివారం ఒక్కరోజే 10 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. తొలి 2 రోజులు 5 కోట్ల మేర కలెక్షన్స్ వస్తే మూడో రోజు ఆదివారం 11 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. నిర్మాణ సంస్థే తెలియజేసింది. ఇక 4గో రోజు 5 కోట్ల రూపాయలు, 5వ రోజు 4.5 కోట్ల రూపాయలు, 6వ రోజు 4 కోట్ల మేర కలెక్షన్స్ అందుకుంది ఈ సినిమా. మనకు బాగా తెలిసిన విష్ణు అవతారాల ఆధారంగా ఓ యూనివర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా రిలీజ్ అయిన తొలి పార్ట్ ఇది. నరసింహస్వామి అవతారం స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా చిన్నపిల్లలకే కాదు పెద్దవారికి కూడా అమితంగా నచ్చేసింది. హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీన్ ప్రొడక్షన్ బ్యానర్పై శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మాణంలో అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చింది ఈ యానిమేషన్ సినిమా. మహావతార్ నరసింహ పేరుప్పుడు ఎక్కడ చూసినా బాగా వినిపిస్తోంది. తెలుగులో అయితే ఈ సినిమాని గీతా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా జూలై 25వ తేదీన రిలీజ్ చేశారు. తెలుగులో కూడా 40% ఆక్యుపెన్సీతో నడుస్తోంది ప్రతి చోట. కొన్ని సినిమాలకి పెద్దగా ప్రమోషన్స్ అక్కర్లేదు. కొన్ని సినిమాలు మౌత్ టాక్తో అదరగొడుతూ ఉంటాయి. ఇప్పుడు మహావతార్ నరసింహ సినిమా కూడా అదే విధంగా ముందుకు వెళ్తోంది. పూర్తిగా మౌత్ టాక్తోనే ఈ సినిమా అయితే ప్రజల్లోకి వెళ్ళింది. అదేవిధంగా ఎక్కడా కూడా పెద్దగా పబ్లిసిటీ చేయలేదు. ఈ మధ్యకాలంలో ఇలాంటి సరికొత్త సంచలనాలతో వచ్చిన సినిమా ఇదేగా నిరూపించుకుంది వసూళ్లతో.